మసాలా టీ ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తానండి. పౌడర్ తీసుకుంటున్నానండి. టీ పౌడర్లో కెఫెన్ ఉండడం వల్ల శరీరం చాలా ఉత్తేజితం అవుతుంది. ఈ మాత్రం అల్లం తీసుకుంటున్నాను. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్తో పోరాడటానికి మనకు సహాయపడతాయండి. 4 ఇలాచీ తీసుకున్నానండి. ఇలాచీలో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. బిర్యానీ ఆకు కూడా చాలా మందికి తెలీదు. బిర్యానీ ఆకు మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మిరియాలు తీసుకున్నానండి. కౌంట్ చేసి తీసుకున్నాను నేను. 10 మిరియాలు తీసుకున్నాను. జలుబు, దగ్గు, గొంతు నొప్పి అవి కూడా రాకుండా చేస్తాయి. అలా అన్నానని ఎక్కువ మిరియాలు తీసుకోమాకండి, వేడి ఎక్కువ చేసేస్తుంది. మనం ఈ అల్లాన్ని వేసి దంచేసుకుందాం. కచ్చా పచ్చగా దంచేసుకుందాం అండి. మిరియాలు ఇవన్నీ ఒకేసారి వేసేసి దంచేద్దాం. ఎంత దంచేసానండి. ఎలా పెట్టాలో చూద్దామండి ఒకసారి. స్టవ్ వెలిగించుకొని చాయ్ గిన్నె పెట్టుకున్నానండి. 1 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసాను. ఇప్పుడు ఈ నీళ్ళల్లో 2 స్పూన్లు టీ పొడి వేసి మరిగించుకుందామండి. 1 2 కాస్త పెద్ద మంట పెట్టేసి అలా తెరులుతూ ఉంటే అప్పుడు మనం ఇందాక దంచుకున్నాం కదండి, ఆ మసాలా మొత్తం తీసివేసుకున్నాం. దంచుకున్న మసాలా అంతా ఒక స్పూన్ అయిందండి. ఇదండి, దీంట్లో ఇంకేం లేదు. ఒక స్పూన్ దీన్ని ఇలా వేసేసుకుందాం. మనం బిర్యానీ ఆకులు తుంపి పెట్టుకున్నాం కదా, అవి ఒకసారి వేసేసుకుందాం. ఇవన్నీ ఇలా ఒకసారి వేసేసుకొని దీని 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకుందాం. ఇలా మరుగుతూ ఉంటుంది. స్పూన్తో ఒకసారి అలా తిప్పేసుకుందాం. వాసన అనేది మామూలుగా ఉంటుంది. సువాసన, అరోమా అంటారు కదా, చాలా బాగా అసలు ఆ ఫ్లేవర్ ఎలా వస్తుందంటే చాలా బాగా వస్తుందండి. అసలు 2 గ్లాసులు నీళ్ళు పోసి మరిగించాం. అలాగే దీంట్లో 2 గ్లాసులు పాలు వేసి తగినంత చక్కెర వేసుకొని మనం తీసుకున్నాం. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 1 2 దీని ఒక్కసారి మరిగించుకుందాం. పాలు పోసిన తర్వాత ఒక్కసారి మరిగించుకుందాం. సరిపడా షుగర్ కూడా వేసేసానండి. చలికాలం ఊరికే జలుబు చేస్తూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇవేవి మనకి రాకుండా ఈవినింగ్ పూట మీరు అలాగా 5:30 6 ఆ టైంలో ఈ చాయ్ చేసుకొని తాగారనుకో, బాడీ కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది. చాలా మనకి యాక్టివ్ అయినట్టుగా ఉంటుంది బాడీ. అది ట్రై చేసి చూడండి. ఇది ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి, బాగుందా బాగాలేదా అనేసి. మన చాయ్ రెడీ అయిపోయిందండి. ఇలా ఒక గ్లాస్లో సర్వ్ చేసేసుకుందాం. తీసుకోండి, తక్కువ తాగితే తక్కువ క్వాంటిటీ తీసుకోండి.